తగినంత మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొని ఉడికించుకోవాలి. కడుక్కున్న మటన్లో చిటికెడు ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం కొమ్ము, 2 ఎండుమిర్చి మిక్సీ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటో వేసుకొని మగ్గించుకోవాలి. ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటో వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తరువాత టమోటో ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయ టమాటీ కొద్దిగా మగ్గిన తరువాత తగినంత కారం వేసుకోవాలి. కారం తక్కువగా వేసుకోవాలి, ఎండుమిర్చి పేస్ట్లో మిక్స్ చేసాం కాబట్టి. ఉడికించిన మటన్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత తగినంత నీరు పోసుకొని ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా నీరు పోసుకొని ఉడికించుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పేస్ట్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. వేడి వేడి మసాలా సింపుల్ మటన్ కర్రీ రెసిపీ రెడీ. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.